చైర్మన్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఎడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6000 పైచీలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా? అంటే 10 ఏళ్లలో 2 ఏళ్లకోసారి నామినేటెడ్ పోస్టులు వేసినా ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి? ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని విడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్. మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడతా. నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 2 ఏళ్ల తర్వాత
మనమే అధికార పక్షం అవుతాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక